అనుదిన వాక్య ధ్యానము. ఈరోజు పాఠ్యభాగము మార్కు సువార్త 2వ అధ్యాయము. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరల కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వానిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు గదా. దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకునిరి. వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకునుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరిలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుడు సులభమా? నీవు లేచి నీ పరిపెత్తుకుని నడుమని చెప్పుడు సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి, పక్షవాయువు గలవానిని చూచి, నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను నేను. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయిను. గనుక వారందరూ విభ్రాంతి నొంది, మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి. ఆయన సముద్ర తీరంన మరలా నడిచిపోవచుండెను. జనులందరూ ఆయన యొద్దకు రాగా ఆయన వారికి బోధించెను. ఆయన మార్గమున వెళ్ళుచు సుంకపు మెట్టి యొద్ద కూర్చున్న అల్ఫయు కుమారుడగు లేవిని చూచి, నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. అతని ఇంట ఆయన భోజనమునకు కూర్చుండి ఉండగా సుంకర్లను పాపులను అనేకులు యేసుతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చుండి ఉండిరి. ఇట్టివారు అనేకులుండిరి. వారు ఆయనను వెంబడించువారేరి. పరిసయ్యులలోనున్న శాస్త్రులు ఆయన సుంకర్లతోనూ పాపులతోనూ భోజించుట చూచి, ఆయన సుంకర్లతోనూ పాపులతోనూ కలిసి భోజనము చేయుచున్నాడేమని ఆయన శిష్యులను అడుగగా, యేసు ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు. నేను పాపులనే పిలువవచ్చితిని కానీ నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పెను. యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసము చేయుట కద్దు. వారు వచ్చి, యోహాను శిష్యులను పరిసయ్యుల శిష్యులను ఉపవాసము చేయుదురు గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు. దీనికి హేతువేమని ఆయనను అడుగగా, యేసు, పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలమున పెండ్లి ఇంటి వారు ఉపవాసము చేయతగున, పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంత కాలము ఉపవాసము చేయతగదు. కానీ పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును. ఆ దినములలోనే వారు ఉపవాసము చేతురు. ఎవడును పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడు. వేసిన ఎడల ఆ క్రొత్త మాసిక పాత బట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును. ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయడు. పోసిన ఎడల ద్రాక్షారసము ఆ తిత్తులను పిగుల్చును, రసమును తిత్తులను చెడును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయవలనని చెప్పెను. మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చేలలో బడి వెళ్ళుచుండగా శిష్యులు మార్గమున సాగిపోవచ్చు వెనులు త్రుంచుచుండిరి. అందుకు పరిసయ్యులు, చూడుము, విశ్రాంతి దినమున చేయకూడనిది వారేలా చేయుచున్నారని ఆయన అడిగిరి. అందుకు ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా నున్నవారును ఆకలిగొని అందున దావీదునకు అవసరము వచ్చినప్పుడు అతడు చేసినది మీరెన్నడూ చదవలేదా? అబ్యాతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవమందిరంలోనికి వెళ్ళి యాజకులే గాని ఇతరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని తనతో కూడా ఉన్న వారికి ఇచ్చెను గదా అని చెప్పాను. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడెను గాని మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకును ప్రభువై ఉన్నాడని వారితో చెప్పెను. ఇంతటితో ఈ దిన పాఠ్యభాగము సమాప్తము.